హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. మటన్ నిల్వ పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మటన్ పచ్చడి ముక్క చాలా సాఫ్ట్గా, తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మటన్ ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మటన్ క్వాంటిటీ వచ్చేసి 750 గ్రాముల మటన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ను కుక్కర్లో వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ కుక్కర్ని పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 7-8 విజిల్స్ వచ్చాక విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ ఏమన్నా ఉంటే నార్మల్గా స్టవ్ పైన విజిల్ తీసేసి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయి ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాసు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఉడికించుకున్న మటన్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి పల్లి నూనె అయితే వేసుకున్నాను. పచ్చళ్ళకు పల్లి నూనె అయితే బాగుంటుందని వేసుకున్నాను. ఈ మటన్ ముక్కలు బాగా క్రిస్పీగా కాకుండా నార్మల్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై అయినాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక ఒక 15 వరకు ఎల్లిపాయలని వేసి వేయించుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే చాలు. ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారినాక దాంట్లోనే కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ఉప్పును వేసి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసి కారం, ఉప్పు, మసాలాలు మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక 2 పెద్ద సైజు నిమ్మకాయలను రసం తీసి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 రోజులు ఊరనివ్వాలి. దీన్ని ఇలానే కడాయిలో 2 రోజుల పాటు ఉంచి ఊరినాక వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలానే 2 రోజులు మూత పెట్టుకుందాం. చూడండి, 2 రోజుల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పచ్చడి ఎలా ఊరిందో. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ మటన్ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మటన్ పచ్చడి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేసి కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన మటన్ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.